ఇవాళ మనతోటి మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే రఘునందన్ రావు గారు. శాసనసభ్యులుగా ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ సభ్యులుగా గెలిచారు. ఓడిపోయినందుకు బాధ ఉందా, గెలిచినందుకు గర్వం ఉందా? పెద్ద మనుషులు మాట చెప్తారు కదండి, ఏ జరిగినా మన మంచికే జరుగుతుంది. తెలంగాణలో చాలా రసవత్తంగా సాగుతున్నటువంటి అంశం అధ్యక్ష పదవి, బీజేపీ అధ్యక్ష పదవి. రఘునందన్ రావు గారిని వరించబోతుందా? ఇస్తే పనిచేస్తాం, ఇవ్వకుండా ఎవరికి ఇస్తే వాళ్ళతో కలిసి పనిచేస్తాం. రైట్, పార్టీ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, బీసీ నినాదం పట్టుకొని బయటికి పోతా ఉన్నారు కదా. మరి బీసీలం కాదని రఘునందన్ రావుకి ఎందుకు ఇవ్వాలి అని అంటే, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, కమలం జెండాను ఎగిరేయడానికి ఇఫ్ ఐఎమ్ కేపబుల్ అని పార్టీ అనుకుంటే ఇస్తుంది. రైట్, అంటే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ లీడర్లను కాదని ఒకవేళ రఘునందన్ రావుకి ఇస్తే కంపేరబిలిటీ దేంట్లో బెటర్ రఘునందన్ రావు? నా మీద పోటీ చేసిన ఆయన సుమారు 250 కోట్ల రూపాయలని ఖర్చు పెడితే కూడా, ప్రతి ఓటర్కి 1000 రూపాయలు ఓటుకి పంచితే కూడా ప్రజలు నా మీద విశ్వాసం ఉంది. రైట్, మీరేం మంచకుంటేనే గెలిచిరా? అలాంటి చిన్న కుటుంబాలకి వచ్చిన దగ్గర ఏముంటుంది? ఏముండదు. కార్యకర్తల బలం, ధైర్యం తప్పే. రైట్, ఓకే. అంటే మీరు దాదాపు ఇప్పుడు గెలిచి కూడా సంవత్సరం దగ్గరకు వస్తా ఉన్నారు. 8 నెలలు. రైట్, మీరు ఏం చేసిరు మెదక్ ప్రజలకనంటే ఏం చెప్తారు? గెలిచి మీరు అడిగిన 8 నెలలు కాలేదు. ఎంపీ అంటే మెట్రో పక్కా అన్నారు, అదే మెట్రోని పక్కా చేసి తీసుకొచ్చినాం కదా. నేను మీకు ఇలా చెప్తే నీ ఇలా దాకా ఎవరికి చెప్పలేదు. నేను గెలిచినాక ఇప్పుడు వచ్చే నెల మార్చి లోపల 31 లోపల ప్రతి అసెంబ్లీకి ఒక అంబులెన్స్ ఇస్తున్నా నేనే. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది అంటే రఘునందన్ రావు ఒక మాటలో ఏం చెప్తారు? నువ్వు పోయి ఊర్లలో అడుగు. ఇప్పుడు నన్ను అడిగినావు కదా, నేనంటే పక్క పార్టీ కాబట్టి నీకు నచ్చదు నా అభిప్రాయం. పల్లెటూరులోకి పోయి బస్ స్టాండ్ కాడ కూర్చొని అడుగు, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది అని అడుగు. నేను చెప్పినట్టే చెప్తారా, ఇంకా బూతులలో చెప్తారా? నువ్వు వింటే నీకే తెలుసు. అన్ని మోసం చేసిండు, కాపోడు బుద్ధి పోనిచ్చుకోలేడు. నేను అంటున్నాను కదా, కంపేరబిలిటీ కేసీఆర్ 10 ఏళ్ల పాలన రేవంత్ రెడ్డి తోటి కంపేర్ చేస్తే ఏది బాగుంది? ఇద్దరు బాగాలేరు. ఆయన బాగాలేరని ఈయన తెత్తి ఈయన అంతకంటే వరస్టుకున్నాడు కదా. అల్లకు ఇళ్లకు ఓట్లే వేస్తే రాష్ట్రం భాగం చేస్తారు. చిన్న గీత పెద్ద గీత పంచాయతీ పెట్టకు, నువ్వు ఇద్దరు బాగాలేరు. ఇద్దరు బాగాలేదు. ఎవరు వస్తే బాగుంటుంది? తెలంగాణ వస్తే బాగుంటుంది. కాషాయం కావాలన్నా రాష్ట్రం అంతటా? గత ప్రభుత్వం చేసిన అప్పులన్నిటికి మేము మిత్తిలే కడుతున్నాము, మేము చేయడానికి మా దగ్గర ఖజానానే లేకుండా పోయింది అని చెప్తారు. రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి ఇదే రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ పథకాలు మీరు ప్రకటిస్తున్నారు కదా, ఎట్లా చేస్తారని నీలాంటి ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే ఏం చెప్పిండంటే రాహుల్ గాంధీ గారు, బీజేపీ రాష్ట్ర నాయకుల మధ్యలో సఖ్యత ఉన్నదా? 100% అందరు లీడర్ల మధ్యలో 100% ఉంది. రఘునందన్ రావు అందరితో టచ్లో ఉన్నారా? అందరితో కలిసిమెలిసి ఉంటాడు, టచ్లో కాదు. అధ్యక్ష పదవి కోసం కొట్టట్లు అవుతున్నాయా లేదా? అయితే లేవు. ఎవరికి వారు ఇండివిజువల్ గా ఫైరవేల్ చేసుకుంటారా లేదా? నువ్వు మామూలుగా స్ట్రింగర్ ఉన్నావు, రేపు జర్నలిస్ట్ అవుతావు, ఎల్లుండి CEO కావాలనుకుంటావు, ఆ తర్వాత కంపెనీకి ఓనర్ కావాలనుకుంటావు. ఎదుగుదల కోరుకోవడంలో తప్పేముందబ్బా? గత కొన్ని రోజుల నుంచి ఒక ఎంపీ కనబడతలేదు. అరే సూటిగా చెప్పు, ఎవరు వాళ్ళు? నువ్వు పేరు లేకుండా ముసుగులో గుద్దులాటలు ఎందుకు? గత కొన్ని రోజుల నుంచి బయటికి రాని కేసీఆర్ మొత్తానికి బయటకు వచ్చిండు, వాళ్ళ పార్టీ శ్రేణులతో మాట్లాడిండు. మీ అభిప్రాయం ఏంది బయటికి రావడం విషయంలో? అన్న ఫామ్ హౌస్ అంటే ఆయన ఇల్లు అని చెప్తాడు, ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆయన ఆఫీస్కి వచ్చిండు. దానికి ఏముంది? దానికి పెద్ద మీడియా పొద్దంతా నడుతుంది. నాకు అందుకనే తిక్క మీ మీద. 3 స్తంభాల మీద ప్రజాస్వామ్యం బతుకుతుందని చెప్పలే, ఆ 4వ స్తంభం అనే పేరు నీకు ఇచ్చిర్రు. దాన్ని కాపాడుకోవాలి జర్నలిస్ట్ మీద. గజ్వేల్ ఎమ్మెల్యే గారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కదా. అయ్యో, రాసుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి అని రాసుకోవడం ఇష్టం లేనోడు తొలి ముఖ్యమంత్రి అని రాసుకుంటుడు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కాదా? రైట్, ఎమ్మెల్సీలా ఈ క్యాంపెయినింగ్ ఎట్లా నడుస్తా ఉంది? 3 ఏమే గెలుస్తాం. 3 గెలుస్తాం. ఏ భరోసాతో చెప్తా ఉన్నారు రఘునందన్ రావు? చదువుకున్న వాళ్ళంతా మా దిక్కే ఉన్నారు, మోడీ గారి మీద విశ్వాసం ఉంది. చదువుకున్న వాళ్ళు ఉన్నారా, డబ్బులు ఉన్నోళ్ళు ఉన్నారా? దుబ్బాక మాజీ శాసనసభ్యులు మీరు,
ఇప్పుడు దుబ్బాకను పట్టుకొని ఉన్నట్ట వదిలేసినట్ట? ఎందుకు వదిలేస్తాం? దుబ్బాక ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మెదక్ పార్లమెంట్. 100% దుబ్బాక కూడా నా నియోజకవర్గంలో ఒక భాగం. దుబ్బాక ప్రజలు నా ఊపిరి, నా ఆశ, నా శ్వాస. వాళ్ళని ఎందుకు వదిలేదు?